బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వంట గ్యాస్ కొరత నివారణకు కేంద్రం కీలక చర్యలు తీసుకుంది. వంట గ్యాస్ ఉత్పత్తిని 10% పెంచాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు రిఫైనరీలకు ఇప్పటికే కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. గ్యాస్ కొరతపై కేంద్ర మంత్రులతో ప్రధాని మోడీ కీలక మంతనాలు చేశారు. గ్యాస్ బ్లాక్ మార్కెటింగ్ ను నివారించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వంట గ్యాస్ బ్లాక్ మార్కెట్ చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. దేశీయంగా ఎల్పీజీ ఉత్పత్తి పెరిగిందని కేంద్రం తెలిపింది. ఎల్పీజీ కొరతపై కొందరు వదంతులు సృష్టిస్తున్నారని కేంద్రం వివరించింది. పశ్చిమాసియా యుద్ధం సంక్షోభం నేపథ్యంలో మంత్రిత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలిపింది. సవాళ్లు ఎదుర్కోవడానికి మంత్రులు కలిసి పనిచేయాలని మోడీ తెలిపారు. ఇక ఇదే అంశం మీద మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ బిందు అందిస్తారు. బిందు, చెప్పండి, మరి మోడీ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమయ్యే అవకాశం ఉందా? ఎల్పీజీ ఉత్పత్తికి 10% పెరగడం జరిగింది. దీని పట్ల అప్డేట్స్ తెలియజేయండి. రైట్ మహిజ, పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఇరాన్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే యుద్ధ నేపథ్యం ఉందో ఆ నేపథ్యంలో ఆ యుద్ధం తీవ్రంగా అన్ని దేశాల మీద ప్రభావితం చూపించింది. అదేవిధంగా భారత్ మీద కూడా వివిధ రంగాలపైన ప్రభావితం చూపించింది. ఇటు చూసుకుంటే మొన్న పౌల్ట్రీ రంగం కానీ, పెట్రోలియం రంగం కానీ, అదేవిధంగా అంటే చమురు రంగాన్ని కూడా ప్రభావితం చూపించింది. ఆ అంతర్జాతీయ ఇంధన మార్కెట్ లో కూడా అనుచిత నెలకొన్న నేపథ్యంలో దేశంలో వంట గ్యాస్ కొరత తలెత్తడంతో కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. మహిజ, ఈ పరిస్థితులపైన ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర మంత్రులతో కలిసి అత్యవసర సమావేశం నిర్వహించి దేశవ్యాప్తంగా ఎల్పీజీ సరఫరా పరిస్థితులు అయితే సమీక్షించారు. ఇప్పటిదాకా ఎల్పీజీ సరఫరాకు సంబంధించి ఇప్పటిదాకా ఎంతవరకు గ్యాస్ నిల్వలు ఉన్నాయి భారతదేశంలో, ఇంకా ఎంత కావాలన్న దానిపైన కూడా సమీక్ష నిర్వహించారు. అయితే ఈ సమావేశంలో దేశీయ అవసరాలను దృష్టిలో పెట్టుకొని వంట గ్యాస్ ఉత్పత్తిని కనీసం 10% పెంచాలని కూడా నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. మహిజ, ఈ నేపథ్యంలో ముఖ్యంగా వంట గ్యాస్ కి సంబంధించి అంటే ఇప్పటికే ఎల్పీజీ సంస్థ నుంచి అయితే వివిధ గ్యాస్ కి సంబంధించి ఇప్పటికే గ్యాస్ నిల్వ ఉందని కూడా చెప్పడం జరిగింది. అంటే కమర్షియల్ గ్యాస్ పూర్తిగా కమర్షియల్ గ్యాస్ ఏదైతే ఉన్నాయో అవి పూర్తిగా ఆపేశారని కూడా చెప్పడం జరిగింది. మహిజ, అయితే దేశంలోని ప్రధాన ఆయిల్ రిఫైనరీలకి ఇప్పటికే ఉత్పత్తి పెంపుపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేయగా అదనంగా ఉత్పత్తి అయ్యే ఏవైతే ఎల్పీజీని పూర్తిగా దేశీయ వినియోగానికి మళ్లించడానికి సూచించారు. మహిజ, ఇంకా ప్రముఖ తెలుగు అంటే ప్రముఖ అంటే నగరాల్లో ముఖ్యంగా చూసుకుంటే ఏవైతే ఈ ఇండియన్ ఆయిల్ ఒకటి ఉందో, ఇంకా భారత్ పెట్రోలియం మరియు హిందుస్థాన్ పెట్రోలియం వంటి ఆయిల్ మార్కెటింగ్ సంస్థల సరఫరాలు కూడా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకైతే చర్యలు ప్రారంభించారు. ఇంకా దేశవ్యాప్తంగా గ్యాస్ నిల్వలను పెంచడం కూడా అవసరమైన ప్రాంతాలకు త్వరగతిగా సిలిండర్ను తరలించడం, ఇంకా రవాణా వ్యవస్థకు సంబంధించి కూడా వేగవంతం చేయాలని కూడా వంటి చర్యలు అమలు చేయనున్నారని కూడా చేస్తున్నారని కూడా చెప్పడం జరిగింది. వైజాగ్ అయితే ఇదే సమయంలో గ్యాస్ కొరత పైన కూడా కొందరు కావాలనే వదంతులు వ్యాప్తి చేస్తున్నారని, అంటే వదంతులు వ్యాప్తి చేసేలా మాట్లాడుతున్నారని కేంద్రం స్పష్టం చేసింది. వాటిని వేటిని కూడా ప్రజలు నమ్మొద్దని కూడా చెప్పడం జరిగింది. మహిజ, రైట్, అంటే ఉత్పత్తి పెరుగుతుంది కాబట్టి ఫర్దర్గా ఏమన్నా గ్యాస్ ధర తగ్గే అవకాశం ఉండొచ్చని భావించవచ్చా? రైట్ మహిజ, ఇప్పటికీ గ్యాస్ ధరలకు సంబంధించి 60 రూపాయలు పెరిగిందనే చెప్పుకోవచ్చు. ఇంకా దేశంలో సరిపడా ఎల్పీజీ నిల్వలు ఉన్నాయని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా కేంద్రం నుంచి కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అదే మరోవైపు చూసుకుంటే కొందరు వ్యాపారులు గ్యాస్ సిలిండర్ను అక్రమంగా నిల్వ చేసి బ్లాక్ మార్కెట్ లో అధిక ధరలకైతే విక్రయించే ప్రయత్నాలు చేసి కఠిన చర్యలు తప్పవని కూడా హెచ్చరించారు. మహిజ, ఇంకా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పంపిణీ వ్యవస్థపై ప్రత్యేక నిఘా పెట్టాలని, వినియోగదారులకి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కూడా సూచించారు. ఇంకా పశ్చిమాసియా సంక్షోభం కారణంగా అంతర్జాతీయ మార్కెట్ లో ధరలు ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా దేశీయ వినియోగదారులపై ప్రభావం తగ్గించేలా కూడా కేంద్రం ముందస్తు చర్యలు తీసుకుంటుందని చెప్పారు. అదేవిధంగా రానున్న రోజుల్లో ఈ పరిస్థితులన్నీ కొంచెం చక్కబడ్డాక ఖచ్చితంగా గ్యాస్ ధరని తగ్గిద్ది. అప్పటిదాకా అయితే కొంచెం ఈ గ్యాస్ నిల్వలకు సంబంధించి, గ్యాస్ ధరకు సంబంధించి అందరూ గమనించాలని కూడా చెప్పారు. ముఖ్యంగా గ్యాస్ నిల్వ సామర్థ్యాన్ని పెంచడం, ప్రత్యామ్నాయ దిగుమతికి సంబంధించి మార్గాలను అన్వేషిస్తారని కూడా చెప్పడం జరిగింది. మహిజ, ఇక రిఫైనరీ సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించడం వంటి చర్యలు చేపడుతున్నారని సమాచారం. అలాగే పెట్రోలియం కానీ, ఆర్థిక వాణిజ్య రవాణా శాఖలకు సంబంధించి పరస్పర సమన్వయంతో పనిచేసి సరఫరాకు సంబంధించి కూడా బలోపేతం చేయాలని ప్రధాని మోడీ ఆదేశించారు. మహిజ, ఇంకా దేశం ఎదుర్కొంటున్న ఈ సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు అన్ని మంత్రిత్వ శాఖలను కూడా కలిసికట్టుగా పనిచేయాలని ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ప్రజలకు సంబంధించి అవసరమైన ఇంధన సరఫరా నిరంతరంగా కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని ఆయన
సూచించారు మహిజా. రైట్ బిందు, థ్యాంక్ యూ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel